ముఖ్యమంత్రి కేసీఆర్ మా గ్రామానికి చెందినవాడు కావడం మాకు గర్వకారణంగా ఉంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు మరి కేసీఆర్ బయోపిక్ తీస్తున్నాడని తెలుసుకొని మేము ఎంతో సంతోషపడుతున్నాము. మా ఊరికి చెందిన తెలంగాణ గాంధీ యొక్క జీవిత చరిత్ర రామ్ గోపాల్ వర్మ గారు తీయడం మాకెంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. మరి ఆయన జీవిత చరిత్ర తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆదర్శవంతంగా కనపడేలాగా రామ్ గోపాల్ వర్మ గారు చిత్రీకరించాలని ఆయన మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ప్రముఖ దర్శకుడు గౌరవశ్రీ రామ్ గోపాల్ వర్మ గారు, గౌరవశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు మా గ్రామంలో జన్మించడం, ఆయన ఒక అయోధ్య రాముడుగా, ఆయన ఒక ప్రపంచ దేశంలో ఒక ప్రముఖ రాజకీయవేత్త, ఆయన ఒక బయోపిక్ 100 రోజుల కంటే ఎక్కువ ఆడి ఆ ప్రపంచ చరిత్ర, ఆయనకు ఉన్నటువంటి ఆ ఘనత, ఆ చరిత్ర, ఆ టాలెంట్ ప్రపంచానికి తెలియాలని తెలియజేస్తూ ప్రముఖ గౌరవ రామ్ గోపాల్ వర్మ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా ఘన విజయంగా అత్యధిక రోజులుగా ఆడాలని కోరుకుంటూ ముగిస్తుంది. చాలా చిన్న పిల్లగాడు సార్, అయితే ఇతను పెద్దగా యాక్టివ్గా చాలా తెలివైన కుర్రవాడులాగా అనిపించలేదు. ఎందుకంటే సాధారణంగా హెడ్ మాస్టర్ గాని టీచర్లు గాని ఏ పిల్లవాడైతే హూ సీమ్స్ వెరీ ఇంటెలిజెంట్ ఆ పిల్లవాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు. కానీ మన కేసీఆర్ అట్లా అనిపించలేదు. ఎందుకో ఇంకతను ఒకసారి మన సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే స్వయం పరిపాలనా దినోత్సవాన్ని జరిపినప్పుడు ఈ సెలెక్టెడ్ టు యాక్ట్ యాజ్ ఏ బంట్రోత్ అటెండర్ గా పోస్ట్ తీసుకున్నాడు. ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనేమో సబ్జెక్ట్ మీద టీచర్ గా ఉంటుండే కదా, అది కాదు. ఇది ఒకటి ఉదాహరణ. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే మన భారతదేశానికి పాటుపడి స్వాతంత్ర్యం తెచ్చిండో ఎంతో మంది ఉన్నా కానీ ఇతని ఏదైతుందో ఎంతో మంది ఉన్నా గానీ ఇతని కాలం లోపలనే ఆ తెలంగాణ సాధించబడింది. కనుక నేను అతను ఇంకొకసారి అన్నాను, తెలంగాణ గాంధీ అని. రైట్. కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్మ తీసే బయోపిక్ ను అందరూ స్వాగతిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి చర్చ